చిత్తూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన ఐతేపల్లి విద్య తన 22వ ఏటనే దొంగతనాలకు పాల్పడడం అలవాటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో చిన్న చిన్న చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆమెపై మొదటి కేసు నమోదైంది. చైన్ స్నాచర్గా వృత్తిని కొనసాగిస్తున్న విద్య శివ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విద్య అతన్ని వదిలేసి భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే భర్తతో దూరంగా ఉంటున్న విద్య పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. వివాహేతర సంబంధాలతో విద్య పలువురిని మోసం చేస్తూ వస్తోంది. మోసపోయిన వారిలో ఒక బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఆల్రెడీ అమ్మాయి వాళ్ళు కన్నా 2-3 చనిపోయారని తెలిసింది. సేమ్ నా పొజిషన్ లాగానే వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ తీదులేసి వాళ్ళని ఎంత నాశనం చేసి సూసైడ్ చేసుకుని చనిపోయారు. భాస్కర్ రెడ్డి అని ఒక అతను కానీ చనిపోయాడు, వాళ్ళ ఊరు అతను. నాలాగా ఎవరు మోసపోకుండా దయచేసి. నా చావుకు కారణం విద్య అనే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళని దయచేసి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దయచేసి ఎటువంటి జీవితంలో ఇలాంటి నాలాంటి పరిస్థితి ఊరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే విద్య తన పలుకుబడి పెంచుకోవడం కోసం ఒక రాజకీయ పార్టీ కండువాను సైతం కప్పుకుంది. తనకు రాజకీయ ప్రాబల్యం ఉందని నమ్మబలికి పలువురిని మోసాలు చేస్తూ బెదిరింపులకు గురిచేసింది. విద్య చేతిలో మోసపోయిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకొచ్చింది. తిరుపతికి చెందిన భాస్కర్ రెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే విద్యకు భాస్కర్ రెడ్డి వడ్డీకి ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకుండా అతన్ని ఇబ్బందులకు గురిచేసింది. దాంతో అతను అప్పుల బాధలు ఎక్కువయ్యి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడితో విద్య మోసాలాగలేదు. తన మోసాలను విస్తరిస్తూ ఆమె హైదరాబాద్కు మకాం మార్చింది. పలువురిని తన గ్యాంగ్లో సభ్యులుగా నియమించుకుని కొత్త మోసాలకు తెరలేపింది. చిన్న చిన్న మోసాలకు పాల్పడడం ప్రారంభించిన విద్యపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో 420 కేసు నమోదైంది. నమ్మించి నట్టేటి ముంచడమే నైజంగా పెట్టుకున్న విద్య తొండముదిరి ఊసరివిల్ల అయినట్లు తయారైంది. చిన్న చిన్న మోసాలను వదిలేసి ఏకంగా 100 కోట్ల డీలింగ్స్కు తెరలేపింది. కొడితే గట్టిగా కొట్టాలని భావించిన విద్య ఒక ఆసుపత్రిని టార్గెట్ చేసింది. అందులో భాగంగా యునైటెడ్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసుపత్రి అభివృద్ధికి ఫండింగ్ ఇప్పిస్తానని చెప్పి వారిని ట్రాప్ చేసింది విద్యా గ్యాంగ్. ఆసుపత్రి నిర్వాహకులు ఒక మధ్యవర్తి అయిన సురేష్ రెడ్డి ద్వారా విద్య గ్యాంగ్ను సంప్రదించాడు. తనకు ఢిల్లీ స్థాయిలో రాజకీయ నేతలతో పరిచయాలున్నాయని నమ్మించిన విద్య వారి ఆసుపత్రికి నిధుల వరదను పారిస్తానని బోల్తా కొట్టించింది. ఇక పని అయిపోయినట్లే త్వరలోనే ఆసుపత్రిలో ఫండింగ్ జరుగుతుందని సాగదీస్తూ వచ్చింది. ఫండింగ్ గురించి ఆసుపత్రి నిర్వాహకులు సురేష్ రెడ్డితో అడిగినప్పుడల్లా అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి అంటూ రోజులు గడిపేస్తోంది. ఇక ఇక్కడే ఆమె తన స్కెచ్ స్టార్ట్ చేసింది. డబ్బులు బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో వాహనాల్లో తీసుకురావాలని విద్య నమ్మించింది. వాటికి రవాణా నిమిత్తం వాహనాలు హైదరాబాద్ వచ్చాక డబ్బులు నిల్వ చేయడానికి ఒక గెస్ట్ హౌస్, డబ్బులు లెక్కించడానికి కౌంటింగ్ మిషన్ లాంటివి కావాలని, వాటిని సమకూర్చుకోవడానికి డబ్బులు కావాలని సురేష్ రెడ్డికి సూచించింది. ఇంక 50 లక్షల రూపాయలు సెట్ అవ్వాలా, మొత్తం 40 కదమ్మా. 50 సెట్ అవ్వాలా. వెహికల్స్ కి 10 పంపించుకున్నా నేను ఆడ. మళ్ళీ 8 పంపించిన వెహికల్స్ మళ్ళీ. అవి మళ్ళీ తర్వాత వానికి ఇక్కడికి వచ్చి నాకు ఇస్తానని చెప్పినాను కదా.
వాడు మీరేం మేడం మీరు చెప్పిన కమిట్మెంట్ వేరు, మళ్ళీ మీరు లేట్ చేశారు, నాకు ఎట్లా మేడం, నాకు వెహికల్స్ కదా అది ఇది అని చెప్పని మాట్లాడితే వానికి 8 పంపించిన, మిగతా బ్యాలెన్స్ పెట్టేసిన వానికి. అది ఇప్పుడు నీ ప్రయత్నం నువ్వు ఎంత అవుతుందో నువ్వు అంత చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తున్నా, అది విషయం. మళ్ళీ ఈ రోజు అయిపోద్ది అన్నట్టు అనుకుంటువి అంత. ఇప్పుడు మనం అనుకున్న విధంగా మనకు అయిపోయింటే మనకి ప్రాబ్లం ఉండదు సురేష్. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. అంటే ఈ రోజు మనకి ఈ రోజు ఏం వచ్చేటట్టు ఏం లేదమ్మా. మరి ఈ రోజు వస్తాయి కొన్ని ఈ రోజు ఎన్ని వస్తాయో తెలియదు సురేష్. ఇప్పుడు అడిగిండేది మన చేతికి వచ్చేదాకా నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు నేను ఇప్పుడు నాదనుకో నాకు ఒక హోప్ ఉంటది, నేను సర్దుకున్నా. ఇప్పుడు మా పిన్ని వాళ్ళది అదైతే నాకు కన్ఫర్మ్, ఎందుకంటే అది నాకు గోల్డ్ పెట్టించేది కాబట్టి నాకు కన్ఫర్మ్ అనమాట. అది నేను చెప్పగలుగుతున్నా. ఇది బయట నేను వేరే వాళ్ళని అడిగిండే డబ్బులు అవి నా చేతికి వచ్చేదాకా. నిన్న రాత్రి అయిపోయినదంతా అయిపోయిందమ్మా, అది ఇది అంటే రాత్రి మీటింగ్ లో ఉండి. మీటింగ్ లో అంటే వేరే మీటింగ్ లో ఉన్నా నేను, మన డబ్బులకు సంబంధించిన మీటింగ్ ఇంకొకటి రెండిట్లో ఉన్నా నేను. వాళ్ళు ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేదాన్ని ఇంకొకటి రెండు మీటింగ్లలో ఉన్నా నేను నిన్న. అది పరిస్థితి నాది. శ్రీలంక ఉంది కదా, అది నా శ్రీలంక ఉంది కదా, అది ఇది రెండు మాట్లాడతాను దాని విషయంలో నాకు అది ఇదేంది. మరి ఈ రోజు పంపించేస్తే అయిపోద్ది కదమ్మా, ఎటగా ఏటీఎంలే కదా. అర్థం కాల. ఈ రోజు మనం క్లోజ్ చేసేస్తే ఏటీఎంసే కదా, ఏటీఎంలలో వేసేదే కదా. ఏటీఎంలో వేసేదే నేను పంపించేస్తా. అదే డబ్బులు మనకు అడ్జస్ట్, నీకు ఎంత అడ్జస్ట్ అవుతుందో చెప్పు, నాకు ఎంత అడ్జస్ట్ నేను చేస్తా. ఈ రోజు ఫినిష్ చేస్తే ఈ రోజు నైట్ కి తీసుకోవాలనే నేను కూడా ఉండా. నేను ఇన్ కేస్ అని అంటే కదా రేపు నైట్ కి మనకు హ్యాండ్ ఓవర్ అవుతుంది, అది కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ఆడుకునే విషయం కాదు, ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్తాను. నాకు ప్రాబ్లం నీకు చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏందో నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది, నా బాధ ఏది ఉందో నీకు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు డబ్బులు నైట్ కల్లా నేను ఈ రోజు పంపించేసి ఈ రోజు నైట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. లేదు ఇన్ కేసు అనుకో, ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజు డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజు నైట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తారు. ఓకే, రేపు వచ్చేస్తాయి మనకి 1 డే టైమ్. అసలు నాకు ఎట్ట అవుతుందంటే మాట పడాల్సి వస్తుంది. నిజంగానే చెప్తున్నా, ఒక్కసారి మన హాస్పిటల్ కోసం తప్పదులే అమ్మా. ఇది శ్రీలంకది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అవుతారంట. ఇది చూడు ఎట్టుందో, అన్ని ఒకసారి వచ్చినాయి, మనం పోవాలి ఆడికి. నేను లేని డబ్బు షిఫ్ట్ చేస్తారా? అదే అదే వాళ్ళకేం అవసరం ఉంది, వాళ్ళు ఆడ పెట్టేసిన అనుకో, నేను తెచ్చుకోలేను, మరి నాకు అంత కాపబుల్ లేదు. ఇప్పుడు శ్రీలంక అంటే నేను ఆ నుంచి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ తెచ్చుకుంటాము, తెచ్చుకోకుండా మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే పనిలో పని వచ్చేస్తుంది కాబట్టి మనకు గడిచిపోతుంది, ఏం ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా పుడుసా మనకి మన ప్లేస్ కి చేరిపోయింది, మన ఊర్లో చేరిపోయింది, మనకేం బాధలే. మనం ఎట్లా తెచ్చుకో కొనుక్కొండగా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది. మన ఇల్లు పెట్టేస్తే కొనుక్కొని తెచ్చుకోవచ్చు. విద్య మాటలు నమ్మిన సురేష్ రెడ్డి హాస్పిటల్ కి నిధులు మంజూరవుతాయని స్వయంగా తనే అప్పులు చేసి ఆమెకు కొద్దిగా డబ్బులు ఇస్తూ వచ్చాడు. నేను నీకు ఇప్పుడు వరకు చెప్పలా, నేను ఒకటి ఓపెన్ గా చెప్తాను విను. చెప్పమ్మా. ఇప్పుడు మనం తెచ్చుకుంటా ఉండేది 800. ఓకేనా? అది నేను వేరే డిస్పాచ్ చేద్దాం అనుకున్నా, కొన్ని 8 ఇప్పుడు వేరే వాళ్ళకి డిస్పాచ్ చేయాలనుకున్నాము. అది వేరే విధంగా 8 మనమే తెచ్చుకుంటున్నాం ఇప్పుడు, అంతే. అది విషయం, దాని గురించి డిస్కషన్ అయింది రాత్రి. ఆ 8 కూడా మీకే ఇచ్చేస్తా, ఎందుకంటే ఇప్పుడు నా డబ్బులు వస్తాను కాబట్టి. నేనేమనుకున్నానంటే సారీ చెప్తున్నా ఏంటంటే ఆ డబ్బు నేనేమనుకున్నా అంటే, నేను ఒకటి ల్యాండ్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు, దానికోసం నాకు యూజ్ సార్ చెప్పా ఆల్రెడీ నా కాన్సెప్ట్ కూడా, దానికి యూజ్ చేయాలనుకున్నా నేను. ఇంకా నా డబ్బులు వచ్చేస్తాను కాబట్టి నేనే నీకు చెప్పిన, ఇది పెట్టేద్దాం చూడు, నాకు ఇప్పుడు ఏంది 150 అయితే చాలు, నాకు ఎక్కువ కూడా 1 ఉంటే చాలు ఇప్పుడు, అంతే. అందుకనే ఎందుకు మనకి డబ్బులు దేని మీద పెట్టేసి ఆ 2 హాస్పిటల్ చేసేద్దామని నేను ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు అంతే కదా, మనకు ఉంటది కదా, మనకు తెలిసినట్టు ఉంటది ఇది అని చెప్పని నేను ఫిక్స్ అయిపోయినా. అవును, ఇప్పుడు మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయిలే అమ్మా. మీరు మన పని కంప్లీట్ చేస్తే నేను ఒకటే మాట అన్నా, నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎవరు తను నేను నీ తను ఆ మాట ఏమున్నా నీదే సురేష్ అన్న. మామూలుగా అందరూ నన్ను అంటారు, నేను నిన్నన్నా ఆ రోజు. అదే లేదులే అమ్మా, మనం నమ్ముకున్నాం మనందరం. ఇప్పుడు నీకెంత అడ్జస్ట్ అవుతుందో నువ్వు అంత అడ్జస్ట్ చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తా. సరిగ్గా ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. ఏపీకి చెందిన ఒక పోలీసు అధికారిని రంగంలోకి దించింది విద్య. కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఆ పోలీసు అధికారి ఈ స్కామ్ లో ముఖ్య పాత్ర పోషించాడు. విద్య చేస్తున్న మోసంలో ఆసుపత్రి వర్గాలను నమ్మించడానికి వారిద్దరూ ఒక పథకానికి రూపకల్పన చేశారు. డబ్బులు ఫండింగ్ జరగాలంటే ముందుగా ఆసుపత్రిని ఇన్స్పెక్షన్ చేయాలంటూ ఆసుపత్రి నిర్వాహకులకు తెలిపారు.
అయితే ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి స్వయంగా ఆ పోలీస్ అధికారి రంగంలోకి దిగాడు. ఇన్స్పెక్షన్ చేసి బెంగళూరు నుంచి డబ్బులొస్తున్నాయని, త్వరలోనే ఆసుపత్రిలో ఫండింగ్ అయిపోతుందని వారిని నమ్మించాడు. ఇలా వివిధ కారణాలు చెప్తూ మొత్తం 2 కోట్ల రూపాయల వరకు కూడా విద్యా గ్యాంగ్ లాగినట్లు సమాచారం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఆ పోలీస్ అధికారికి విద్యకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చేతిపై కూడా ఆ అధికారి పేరును పచ్చబొట్టును వేయించుకోవడంతో వారి వివాహేతర సంబంధానికి బలం చేకూరుతోంది. ఆ పోలీస్ అధికారి సైతం విద్య మోసాలకు అన్ని సహకరిస్తూ బాధితులను బెదిరించడం, ఆమెకు ఏదైనా సమస్యలు ఎదురైతే చక్కబెట్టడం లాంటివి చేస్తూ వస్తున్నాడు. ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆమె చేస్తున్న మోసాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు. మోసగించిన డబ్బులతో విద్యా గ్యాంగ్ ఖరీదైన హోటళ్లలో మందు, విందు, పార్టీలతో జల్సాలు చేస్తోంది. అయితే నెలలు గడిచినా ఆసుపత్రికి ఎలాంటి ఫండింగ్ రాకపోవడంతో సురేష్ రెడ్డి విద్యను నిలదీశాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వస్తున్నాయి, లేదు రాత్రి 10 గంటల వరకు వస్తున్నాయని బురుడీ కొట్టిస్తూ వస్తోంది. దాంతో అనుమానం వచ్చిన సురేష్ రెడ్డి విద్యను గట్టిగా నిలదీయడంతో ఆమె బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించింది. అందరు పీక్క తింటుర్రు, నువ్వేం స్టేటస్ చెప్పట్లేవు, నాకేం చెప్పట్లేవు, నువ్వు ఎప్పుడు ఫామ్ హౌస్ దగ్గర పోవాలి చెప్పు, వస్తాయంటివి. అది కాదమ్మా, నిన్నేమో 6 అని చెప్తివి, 10 నీకెందుకు నేను డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అంటివి. ఖచ్చితంగా ఈ 30 లక్షలు అది పోయింది. అందరికి నేను చెప్పుకొని పెట్టుకున్నా. 10 గంటలకంతా 30 లక్షలు తీసుకుని వచ్చి ఇస్తానన్న రికార్డు ఉంటే ఒకసారి నాకు పంపిస్తావా? పంపినా? నీకు వినిపియనా? నువ్వు నేను మెసేజ్ లో ఉంటది చూడు, పొద్దున్న నీకు ఫోన్ పొద్దున ఫోన్ లో కూడా ఉంది. ఇప్పుడు అది కాదు, నేను అవన్నీ మాట్లాడట్లే. నేనే నీకు చెప్పినా, నువ్వు నాకు చెప్పలే. నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు అది కాదు చెప్పేది. నువ్వు హెచ్చు తక్కువగా నాతో మాట్లాడదు. కాదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెహికల్ బయలుదేరిందా? నువ్వు ఇప్పటికే టూ మచ్ మాటలు మాట్లాడుతున్నావు నాతో. నువ్వు హెచ్చు తక్కువ మాట్లాడితే నేను వినను. ఇక్కడ అందరు వచ్చి నా పీకల మీద పడ్డారు, నేనేం చేయాలి చెప్పు? సురేష్ ఎవరందరూ అంటే 10 మంది. నాకు ఎంత ఇచ్చిన డబ్బులు? ఎంత టైము? అది కాదమ్మా, ఎంత టైము? ఇప్పుడు నువ్వు రోజు ఈ రోజు చెప్పుకుంటూనే వస్తున్నావు, రోజు ఈ రోజేనా? నాకు డబ్బులు ఎంత ఇచ్చి నిన్న సాయంత్రం నేను చెప్తా, ఎంత ఇచ్చినో నేను చెప్తాలే గానీ, అన్ని ఉన్నాయిలే కానీ నా దగ్గర కూడా. ఊకెందుకు? అన్ని నీ దగ్గర ఉన్నాయి, అందుకే అంటున్నా. నీకు ఎంత ఇచ్చిందో నేను చెప్తా గానీ, అది కాదు కదా ముఖ్యం. ఈ రోజు వస్తుందా వెహికల్? నేను ఎందుకు కాదా? ఒక్కొక్కరు డబల్ ఇయ్యి, నీకెందుకు 2 రోజులు వస్తుందని చెప్పి దాని నువ్వే కదా, లేకపోతే వేరే తీరుగుంటేదిగా ప్లాన్. డబుల్ గా జస్ట్ 2 రోజుల్లో మనకి డబ్బులు వస్తాయి, మంగళసూత్రాలు పెట్టేదాకా తీసుకొచ్చి కాదా? నువ్వు ఎక్కువ మాట్లాడతా, నేను చాలా సీరియస్ అవుతా. మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ నువ్వు తట్టుకో, మళ్ళీ తట్టుకోగా తల్లి. ఇప్పుడు సరే వదిలేసే ఇంకా అదంతా నా బాధ నేను భర్తలే కానీ, అదంతా వదిలేసే. తట్టుకోలేరు మళ్ళీ నా చేతుల్లో చెప్తాను. అదంతా నా బాధ నేను భర్తలే కానీ, ఏదైతే అది అయిద్ది కానీ నాకు పోనీ, అది వదిలేసాయి. ఈ రోజు నైట్ రాకపోతే డబ్బులు మాత్రం నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. మోసపోయిన బాధితుడు విద్యను డబ్బుల కోసం నిలదీస్తే పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్తూ వారిని హడలుగొట్టింది. నాకు ఐజీ తెలుసు, ఐజీ తమ్ముడు తెలుసు, వారితో పెద్ద డబ్బుల డీలింగ్ కూడా ఉంది, నీ అంతు చూస్తానంటూ బాధితులను బెదిరిస్తోంది. ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది అసలు? ఏ సంగతి అయింది ఇప్పుడు? ఏం జరిగేది, ఏం జరగబోతుంది, మాకెందుకు చేస్తున్నారు అనేది నీ ఆడిపోతే తెలుస్తుంది. ఇది ఉంటే తెలుస్తుంది. 6 గంటల మీరు అసలు ఈ రోజు పోవాల్సిన అవసరం లేదు, సైలెంట్ గా ఉండండి. నేను ఈ రోజే రావాలి. నువ్వు పోయినప్పుడే మేము రావాలి అడిగి. మమ్మల్ని ఎందుకు పిలుస్తారో మేము అడగాలి. రావద్దు గీవద్దు అనొద్దు అది. అవును, ఇప్పుడు పోలీసులు మీకు ఫోన్ చేసినారా? చేపించిండు, మాట్లాడిచ్చిండు పొద్దుగాలని చెప్పినా కదా. వీక్ ఎన్నిసార్లు చెప్పారు? ఎవరి దగ్గర చేపించిండు నీకు? ఏంది ఎవరి దగ్గర? నీకెవరి దగ్గర నుంచి చేపించారు? నాకెవరి దగ్గర కాదు. ఇప్పుడు మీకు అసలు సంబంధం ఉందా? మీరు అంటే కావాలని కెలుక్కుంటున్నారా మీరు పోయి? అలా నువ్వు అనుడు కాదు అక్కడ. అదే మాట అక్కడికి వచ్చి మాట్లాడతాం అంటున్నా. ఎందుకు చేస్తున్నారు ఏమని? ఇప్పుడు భయం ఏముంది?
ఇప్పుడు మాకు చేస్తారు ఫోన్లు పదే పదే చేస్తారు వాళ్ళు. మీరు ఎట్లన్నా ఇప్పుడు మనం క్లారిటీ తెలుసుకోవాలంటే అడగాలి. మీ వద్ద నీకు అంత భయం ఏంది? నాకు అర్థం కాదు. నాకేం నా బొచ్చు భయం, నాకేంది భయము? మరి ఎవడో ఇంకేందే? నన్ను మాట్లాడేది ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. నేను ఆడ సినిమా మరి చూపిస్తా, మరిగా. చేసినంత సినిమా చూపిస్తాను మళ్ళీ నేను. మరి సినిమా సైకోల్గా చూపించినాక మరి సైకోల్ ఏమవుతుంది ఇంకా? నేనేం చేయాలో నేను అవసరం లేదమ్మా, నీ పని నువ్వు చూసుకో. నీకు అంత చిలక చెప్పినట్టు చెప్తానా? నేనేముందా అది నువ్వుగా చెప్పేది, ఇటు నువ్వు కాదు చెప్పేది. సరే ఇప్పుడు వాళ్ళు వాడు చేసినప్పుడు పిలిచినాడు కదా, ఆ, వాడు పిలిచినాడు కదా, మరి అవును పో. తప్పేముంది? వాడు పిలిచినాడు కదా, ఓ మరి పో. ఇప్పుడు ఆ డౌట్ ఏంటో తెలుసుకోవాలి కదా పోయి. దానికి నువ్వు వాడు వద్దు పిలిచినా- పోవద్దంటవేందే? నాకు అర్థం కదా. ఇప్పుడు వాడు నిన్ను పిలిచినాడు కదా, పిలిచిన వాళ్ళ నువ్వు కడిగి పోతావు. చూసుకోపో. నువ్వు వస్తావు వాడికి. నాతో నీకు అవసరంలే, నువ్వేంది నాకు చెప్పేది? నువ్వు మాకు చెప్పొచ్చు, నేను పో- మేమే చెప్పొచ్చు. నేను ఇప్పుడు నేను నిన్ను రమ్మన్నాడు, వాడు పిలిపిస్తున్నాడు అన్నావు, నువ్వు పోయి నువ్వు మాట్లాడు. తప్పే ఉంది. సరేనా? రావద్దు రావద్దంటే 6 తప్పే గంటలకి ఉంది. నన్ను 6 గంటలకు నేను చెప్తాను సార్ అని సీఏకి చెప్పిన. నేను చెప్పాలా ఏం చేయాలి, నేను ఎక్కడి నుంచి ఫోన్ కొట్టిపోయాలో నేను కొట్టిపించుకుంటా. ఫోన్లు కూడా కొడతారు కదా. ఏంది చేసిందే తప్పు, ఫోన్లు కొట్టారు. ఇంకా నా నోట్లో చెప్పు తీసుకొని కొడతాను చెప్తానా, చెప్పు ఉన్న దాన్ని తీసుకొని కొడతా. రూట్లో మాట్లాడదు, నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఆన్నే మాట్లాడిస్తాను, మళ్ళీ ఇరుకొచ్చి ఫోన్ చేపిస్తాను. ఏది నమ్మాలి, అదా ఇదా? ఏంది నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, నీకెందుకు? నువ్వు నాతో ఎందుకు మాట్లాడతావు అసలు? ఇందాక ఈయనే ఉన్నా, సీఐతో మాట్లాడించి వేరే వాళ్ళు వస్తారని చెప్పినావు. ఇప్పుడు ఫోన్ నేను చేపిస్తాను. ఏం మాట్లాడించాలో ఇది కరెక్టా? నేను ఏం అది చేసుకోవాలో కరెక్టా? నాది నేను చేసుకున్నాను. నువ్వు నీ మధ్య నీ బోడి పెట్టాను, నీదేంది నాకు? మెల్లగా మాట్లాడు. నీదేంది నాకు? ఇప్పుడు ఆడో రకంగా చెప్తున్నావు, ఈడో రకంగా చెప్తున్నావు అని మాట్లాడుతున్నా. పిచ్చిదానా? ఏంది ఆడా నేను ఉన్నా, వేరే వాళ్ళు వస్తారు, సీఐతో మాట్లాడిస్తా అన్నావు. సరే కావచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఏం ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడించుకోవాలో ఇప్పుడే నేనేం చేయాలో ఇప్పుడు నాకు 4 తెలుసు. గంటలకు నువ్వేంది నాతో మాట్లాడేది? 4 నువ్వేంది గంటలకు నాతో మాట్లాడేది? నువ్వేందేంది? నువ్వేంది నాతో మాట్లాడేది? మీరు మాకు పిలిచారా? ఇప్పుడు- మీరు పోయి ఏం చెప్తారు చెప్పుకోబండి. ఇప్పుడు మీరు లేదు, నీకు పరిచయం చేసిరా ఆయనని. ఏం చెప్తారా నువ్వు అసలు? మరి అవునే, నువ్వెవరు అంటవేందే? నేను పోవద్దని అనలా, నేను పోవద్దని అనలే. నువ్వు పోయే పనేసా పోమ్మా, పోలీసు వాళ్ళు నీకు ఫోన్ చేసింటే నువ్వు పోయి మాట్లాడరా, ఫోన్ చెప్తారా? పోలీసు వాళ్ళు చెప్పకుండా సురేష్ ఫోన్ చేస్తే నువ్వెందుకు పోతావు అని అడుగుతున్నా నేను. లేదు నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేశానన్నా కదా, మరి పో. ఒకసారి కాదు 5-6 సార్లు చేసినప్పుడు మనం కొంచెం రిక్వెస్ట్ మరి చేయాలి. చేసినప్పుడు నువ్వు పోయి రాపో అమ్మా, నిన్ను వద్దని చెప్పట్లే, నువ్వు పోయి రాపో. మరి అది కానీ నీకేం అవసరం అదని అనకూడదు కదా. ఏంది ఇది? నువ్వు పోయి రాబో అంటన్నా. సురేష్ ఫోన్ చేసినప్పుడు సురేష్ ఫోన్ చేసినప్పుడు నువ్వెందుకు పోతావు? పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు పోయి మాట్లాడబో, నేను వద్దని చెప్పను. విద్యా గ్యాంగ్ ఇన్ని మోసాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం లేదు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వస్తే ఇవి సివిల్ కేసులంటూ వారిని తిరిగి పంపించేస్తున్నారు. అయితే విద్యా గ్యాంగ్ చేస్తున్న మోసాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత పెద్ద ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న విద్యా గ్యాంగ్ చేస్తున్న మోసాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసులు ఎందుకు కళ్ళు మూసుకున్నారో వారికే తెలియాలి.